మంచి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా? వేరే స్టేట్స్ కాకుండా ఓన్లీ ఏపీలోనే జాబ్ కావాలా? అలా అయితే ఏపీ హైకోర్టు మీకోసం అదిరిపోయే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ 2025. ఈ నోటిఫికేషన్ 2022లో కూడా రిలీజ్ అయ్యింది. 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది. ఈ గోల్డెన్ ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. దీనిలో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని నేను పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడాలి. ఫస్ట్ వన్ చూడండి, ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ 2025 వేకెన్సీ డీటెయిల్స్. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేవి 230 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్ 56 ఉన్నాయి, డిగ్రీ ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్ 24 వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ సరిపోద్ది. ఎగ్జామినర్ 32 వేకెన్సీస్ ఉన్నాయి, 12th class నెసెసిటీ. నెక్స్ట్ వన్ టైపిస్ట్ 162 వేకెన్సీస్ ఉన్నాయి, డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి, స్టెనోగ్రాఫర్ 80 వేకెన్సీస్, డిగ్రీ ఉండాలి. కాపీస్ట్ 193 వేకెన్సీస్, 12th సరిపోద్ది. ప్రాసెస్ సర్వర్ 164 వేకెన్సీస్, 10th class ఎనఫ్. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ 651 వేకెన్సీస్, 7th class ఉండాలి. డ్రైవర్ 28 వేకెన్సీస్, 7th class ఉండాలి. టోటల్లీ వీఆర్ హ్యావింగ్ 1620 వేకెన్సీస్ ఇన్ ఏపీ. ఓకేనా? సో ఇందులో ఒకసారి మనం ఎగ్జామ్ డేట్స్ ఏంటి, అలానే అప్లికేషన్ ఫీ ఎంత ఉండిద్ది అనేది ఒకసారి చూద్దాం. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి May 13th. ఎండింగ్ డేట్ చూడండి June 2nd. June 2nd దాకా మీరు లీజర్గా ఉండకూడదు, ముందే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ వన్ అప్లికేషన్ ఫీ చూద్దాం. చూడండి, జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 800 ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీ. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 400 అనఫ్ అనమాట. సో 400 పే చేస్తే సరిపోద్ది. ఎలా అప్లై చేసుకోవాలి చాలా మంది అడుగుతున్నారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఏపీ హైకోర్టుకి, apHC.gov.in. మీరు మొబైల్లో టైప్ చేసినా వచ్చేస్తుంది, అలా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ మీద పోస్ట్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ మీద ఉన్నాయి, 10th class మీద ఉన్నాయి, ఈవెన్ 7th class మీద కూడా ఉన్నాయి అనమాట. మీరు 7th class పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక యు ఆర్ ఎలిజిబుల్ టు డ్రైవర్ పోస్ట్. అలానే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కూడా ఉంది. సో అది కూడా మీరు 7th class సరిపోద్ది అనమాట. నెక్స్ట్ 12th class మీద గ్రాడ్యుయేషన్ మీద కూడా మంచి పోస్ట్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈ టైప్ ఆఫ్ పోస్ట్కి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి డిగ్రీ చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి, మీకు 18 years నుంచి 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా మందికి ఫెచ్చింగ్ అవుతుంది. 42 years అంటే చాలా 30+ వాళ్ళు కూడా మీకు మంచి ఆపర్చునిటీ, ఇది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఈ ఏవైతే ప్రాసెస్ సర్వర్, సబార్డినేట్ అండ్ డ్రైవర్ ఉందో వీళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉండిద్ది. మిగతా 7 ఏవైతే పోస్ట్ ఉన్నాయో కేటగిరీ పోస్ట్, వీటికి సపరేట్గా ఉండిద్ది ఎగ్జామ్. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్, కాపీస్ట్ అండ్ టైపిస్ట్. వీళ్ళందరికీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, జీకే నుంచి 40 questions వస్తాయి, అలానే ఇంగ్లీష్ నుంచి 40 questions వస్తాయి. జీకే అంటే మనకు తెలిసిందే, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. దాని నుంచి మనకి 40 marksకి ఇస్తారు ఎగ్జామ్. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా అంతే, వొకాబులరీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. రీడింగ్ కాంప్రహెన్షన్ కన్ఫర్మ్గా వస్తుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వొకాబ్, గ్రామర్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. అందులో నుంచి 40 marksకి వస్తుంది. టోటల్గా 80 questions అనమాట. యూ హ్యావ్ టు అటెంప్ట్ ఇన్ 90 minutes స్పాన్. 90 minutesలో మీరు 80 questions అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు, కానీ మీకు కట్ ఆఫ్ కూడా చూడండి 70+ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మీకు బాగా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్. వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇందులో మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ లాజికల్ రీజనింగ్ అంటారు. దాని నుంచి మనకి 30 marks వస్తున్నాయి. జీకే నుంచి 40 questions, ఇంగ్లీష్ నుంచి 10 marks వస్తాయి అనమాట. సో టోటల్లీ మళ్ళీ సేమ్ 80 questions ఉంటాయి. టైం డ్యూరేషన్ 90 minutes, చాలా ఎక్కువ టైమే. ఓకేనా? సో 90 minutes 1.5 hourలో మీరు 80 questions అంటే చాలా క్లీన్గా అంతా మనకి మైండ్లో ఉన్నాయని రాసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి, మన ప్రీవియస్ స్టూడెంట్ షణ్ముఖచారి, హీ గాట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇన్ 2022 రిక్రూట్మెంట్. మీరు కూడా ఇందులో ఉండాలి అనుకుంటే ఈ లిస్ట్లో కన్ఫర్మ్గా మీరు నెంబర్ కాల్ చేయండి. మన దగ్గర కోర్స్ రెడీగా ఉంది, మీరు తీసుకోవడమే ఆలస్యం. కాల్ చేసి కంప్లీట్ గైడెన్స్ పొందండి. ఆల్ ది బెస్ట్.